హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ ఎవరు గెలుచుకున్నారు, నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందనే గురించి మాట్లాడుకుందామండి. బయట అమ్మవారికి పూజ జరుగుతుంది, ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో తప్పదు, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో హౌస్లో మాత్రం నామినేషన్ ప్రాసెస్ సంబంధించి టాస్కులు జరిగాయి. ఏంటంటే టోటల్గా హౌస్ మేట్స్ 13 మంది ఉంటాయి. ఇందులో డిమాండ్ పవన్ కెప్టెన్ కాబట్టి ఆయన కాకుండా రిమైనింగ్ 12 మందిని 6 టీములుగా విభజించారు. 6 టీములు అంటే ఒక్కో టీంలో 2 ఉంటారు. టోటల్గా ఇలా 6 టీములు ఉన్నాయి. ఈ 6 టీంలకి 3 టాస్కులు పెట్టడం జరిగింది. ఒక టాస్క్ను 2 టీంలు ఆడతాయి. ఓవరాల్గా 4 మెంబర్స్ ఆడతారు. సో ఓడిపోయిన టీం వాళ్ళందరూ నామినేషన్లో ఉంటారు, గెలిచిన వాళ్ళందరూ కూడా నామినేషన్లో ఉంటారు. ఇది నాకు తెలిసిన అప్డేట్. ఇది కూడా కేవలం నాకు సోషల్ మీడియా నుంచి వచ్చింది. నాకు పర్టికులర్గా ఎవరు చెప్పిన వారు ఎవరు లేరండి. నేను సోషల్ మీడియా బజ్ నుంచి మాత్రమే చెప్తున్నాను. సో ఓవరాల్గా 6 టీంలను 3 టాస్కులు, అందులో ఓడిపోయిన వాళ్ళందరూ నామినేషన్లోకి ఉంటారు, గెలిచిన వాళ్ళందరూ నామినేషన్లో ఉండరు. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ కలిపి ఇమ్యూనిటీ టాస్క్ జరగడం జరిగింది. మరి ఈ ఇమ్యూనిటీ టాస్క్ లో ఎంతమంది ఆడారంటే 4 ఆడారండి. ఆ 4 2 టీంలుగా ఆడారు. ఒక టీంలో దివ్య నిఖిత ఫ్లోరస్ అని, ఇంకో టీంలో తనుజ అండ్ ఈ అమ్మాయి పేరేంటి, ఇతను సుమన్ శెట్టి. ఇటు తనుజ అండ్ సుమన్ శెట్టి, ఇటు వచ్చేసి ఫ్లోరస్ అని దివ్య నిఖిత. వీళ్ళు 4 కలిసి ఒక గేమ్ ఆడారు. ఇందులో గెలిచిన వాళ్ళకి మాత్రమే ఇమ్యూనిటీ పవర్. ఆ టాస్క్ లో గెలిచింది ఎవరంటే తనుజ అండ్ సుమన్ శెట్టి. సో వీళ్ళు ఆ టాస్క్ గెలిచి ఇమ్యూనిటీ పవర్ గెలుచుకొని ఈ వారం నామినేషన్ లో ఉండట్లేదు. ఇది మనకు తెలిసిన ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అండి. ఇందులో ఏమైనా మార్పులు ఉంటే మాత్రం నన్ను తిట్టుకోకండి. సో ఓవరాల్ గా సుమన్ శెట్టి మాత్రం బాగా ఆడుతున్నాడు. అతనికి బయట మంచి సింపతి వర్కౌట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా టాస్క్ లో బాగా ఆడుతున్నాడు. ఒకవేళ టాస్క్ లో ఏమైనా లూప్ హోల్ ఉండి వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసి ఫౌల్ గేమ్ ఆడితే దాని గురించి మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఇప్పటి వరకు అయితే తనుజ అండ్ ఇమ్మాన్యుయల్ ఎలాంటి గొడవ లేకుండా బాగానే ఆడి మరి గెలిచారని తెలిసిందండి. సో టూ గుడ్. ఆల్రెడీ తనుజకు మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది, సుమన్ శెట్టికి అలాగే మంచి బయట ఓటింగ్ కూడా పడుతుంది. సో వీళ్ళిద్దరు గెలవడం వల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ కాలం హౌస్ సర్వైవ్ అవకాశం ఉంది, ఎస్పెషల్లీ సుమన్ శెట్టి. మీరేమనుకుంటున్నారు సుమన్ శెట్టి తనుజ గెలవడం పట్ల? మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.